గురుగారు ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి జూన్ మాసం? మిథున రాశి వారికి ఈ జూన్ నెల అంతా కూడా చాలా బాగుంది, యోగదాయకముగా ఉన్నది. అనుకున్న పనులు అన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు అనేది ఉంది. యోగదాయకముగా ఉన్నది. బాగుండడం వేరు, యోగముగా ఉండడం వేరు. అవును. అందువలన అన్ని వ్యవహారాలలో కూడా ధైర్యముగా వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఈ పని అవుతుందో కాదో, నాకు ఇది వస్తుందో రాదో, ఇది నేను చేసుకోగలనో లేదో అనేటువంటి ఆత్మన్యూన్యతాభావం అనేటువంటిది పక్కకు పెట్టి ధైర్యముగా ఇది నేను చేసుకోగలను, నేను ఇది ఖచ్చితంగా నాకు అయ్యి తీరాలి, ఏదైతే అది కానీ అని ముందుకు వెళితే విజయాన్ని చూస్తారు. ఆలోచన చేసి ఊరికే 1-10 సార్లు ఆలోచన చేస్తే లాభం. ఆలోచన చేయాల్సిందే, ఒకసారి 2 సార్లు. మరీ ఎక్కువ ఆలోచనలు చేసి ఇబ్బంది పడే పని చేసుకోరాదు. అలాగే బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి సంతోషకరంగా. అంతేకాకుండా కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతముగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతముగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది గాక. ఉద్యోగమున అధికారుల యొక్క ఆదరణ అనేది పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ పై అధికారులతో ఆదరణ పొంది వీళ్లకు అనుకూలముగా ప్రవర్తించటం అనేది జరుగుతుంది గాక. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటారు. మంచి మంచి విశేషమైనటువంటి లాభాలు కూడా పొందుతారు. ఆర్థిక పరముగా చాలా మెరుగుపడేటువంటి అవకాశం ఉన్నది ఈ మాసంలో. వీళ్ళు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలు, ఎవరి వృత్తి వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. అలా డబ్బు పరంగా బాగా అనుకూలవంతముగానే వీళ్లకు కుదురుతుంది గాక. ఆర్థిక పరముగా గతములో కంటే చాలా మెరుగు ఈ మాసంలో అవుతుంది. వీళ్లకు చాలా అనుకూలిస్తుంది, మెరుగు పొందుతారు. సంతానము విద్యా విషయాలలో శుభవార్తలు అనేటువంటివి అందుతాయి వీళ్లకు. అలాగే కొన్ని పనులు మాసము చివరిలో కాస్త వాయిదా పడేటువంటి అవకాశము కూడా ఉంటుంది. 1-2 ముఖ్యమైనటువంటి పనులు ఏదైనా వాయిదా పడితే పడవచ్చును. విద్యార్థులు మాత్రం చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. బాగుంది కదా, ఏముందిలే అని అనుకుంటే కుదరదు. చదవాలి, శ్రద్ధగా 1-2 సార్లు బైహార్ట్ చేసుకుంటే మంచిది, బాగుంటుంది, మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది. ఆచితూచి అడుగులు జాగ్రత్తగా వేస్తే విజయాన్ని పొందుతారు అనేటువంటిది స్పష్టమవుతుంది. ఓకే గురువుగారు, ఇక మిథున రాశి వారికి రంగులు దిక్కులు దైవారాధన చెప్పండి. మిథున రాశి వాళ్లకు దైవారాధన ఏమి చేసుకుంటే బాగుంటుంది అని అనుకునేటప్పటికీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మంచిది. అలాగే గణపతిని ఆరాధించినా మంచిదే. వీళ్ళు అవి చేసుకుంటే యోగదాయకముగా ఉంటుంది. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ ఉత్తరము మినహా వీళ్ళకు 3 దిక్కులు బాగా పనిచేస్తాయి మిథున రాశి వాళ్లకు. వస్త్రధారణ అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ వీళ్ళు ఎలాంటిది వేసుకుంటే బాగుంటుంది అంటే కాస్త బూడిద కలర్ వేసుకుంటే మేలు జరుగుతుంది అనేది చెప్పగలం. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మిథున రాశి వారికి గణపతిని ఎక్కువగా ఆరాధించండి, అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి అన్నట్టుగా తెలియజేస్తున్నారు గురువుగారు. దిక్కుల్లో ఉత్తరం మినహా మిగిలిన 3 దిక్కులు కలిసి వస్తాయి. కలర్ విషయానికి వస్తే యాష్ కలర్, బూడిద రంగు ఎక్కువగా యూజ్ చేయండి. ఏదేమైనా జాతకాలను ఒకసారి పరిశీలించుకోండి. జాతకాలను పరిశీలించుకొని పరిహారం చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. జాతకాల కోసం గురువుగారిని సంప్రదించాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారి అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.